హలో హాయ్ లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ స్టోరీ పార్ట్ 5. ఇలా చెప్పిన నాన్న మాటలు విన్న పూర్ణిమ రాత్రంతా ఏడుస్తూనే ఉంది. నాన్న ఎందుకు నా మీద కోపంగా ఉన్నారు, ఎందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారో తెలియక రాత్రంతా ఏడుస్తూ నిద్రపోలేదు. తెల్లవారుజామున 4 అయ్యేసరికి కొంచెం అలసటగా అనిపించి అలా కళ్ళు మూసుకొని నిద్రపోయింది. అలా నిద్రపోయిన పూర్ణిమని ఎవరో లేపుతున్నట్టు అనిపించింది. 6ంటికి వాళ్ళ అమ్మ వచ్చి పూర్ణిమ లెగు అనేటప్పటికి అమ్మని చూసేటప్పటికే ఎక్కడ లేని దుఃఖం వచ్చి, అమ్మ నేను ఈ పెళ్లి చేసుకోను, నాన్నకు నువ్వైనా చెప్పమ్మా అని చెప్పింది. నాన్న ఏ నిర్ణయం తీసుకున్నాక తన అభిప్రాయాన్ని మార్చుకోరు పూర్ణిమ, కాబట్టి నువ్వే లేచి రెడీ అవ్వు అని చెప్పింది. అమ్మ మాటలు విన్న పూర్ణిమ ఏం చేయాలో తెలియక నిట్టూరుస్తూ లెగిసి స్నానానికి రెడీ అయ్యింది. స్నానం చేసి వచ్చి హాల్లో కూర్చొని టిఫిన్ తింటున్న పూర్ణిమను చూసి నాగరాజు చాలా సంతోషంగా, తల్లి నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నేను ఏది చేసినా నీ మంచి కోసమే చేస్తాను. అబ్బాయి పేరు రాకేష్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇక్కడ ఉండరు, వాళ్ళు అమెరికాలో ఉంటారు. నీకు ఈ పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది, నీ జీవితం బాగుంటుంది అని చెప్పాడు తండ్రి సంతోషంగా. తండ్రి మాటలకి ఏం చెప్పాలో ఏమనాలో అర్థం కాని పూర్ణిమ అవును అన్న సందేహంలోనే తలకాయ ఊపింది. ఈలోపు పూర్ణిమ గదిలోకి వెళ్ళి రెడీ అవ్వమని నాగరాజ్ చెప్పడంతో పూర్ణిమ గదిలోకి వెళ్తుంది. ఈలోపు రాకేష్ వాళ్ళ అమ్మ నాన్నతో తీసుకొని నాగరాజు వాళ్ళ ఇంటికి వస్తాడు. నాగరాజు భార్యని మంచినీళ్ళు తీసుకురమ్మని, అలాగే పూర్ణిమని తొందరగా రెడీ చేసి తీసుకురమ్మని చెప్తాడు. పూర్ణిమని రెడీ చేసి పూర్ణిమని తీసుకొని హాల్లోకి వస్తుంది. అందరికీ కాఫీ ఇచ్చిన పూర్ణిమ అవి పక్కన పెట్టేసి తను కూడా చైర్లో కూర్చుంటుంది. అప్పుడు పూర్ణిమని చూసిన రాకేష్ పూర్ణిమతో కాసేపు మాట్లాడాలని వాళ్ళ అమ్మని నాన్నని అడగ్గా వాళ్ళు ఒప్పుకున్నారు. పూర్ణిమ తన చదువు గురించి రాకేష్కి చెప్పాలనుకుంది. ఈలోపే రాకేష్ నాకు తెలుసు అనడంతో పూర్ణిమ షాక్ అయింది. అసలు రాకేష్కి ఎలా తెలుసు?